సార్, గుడ్ ఈవినింగ్ హాయ్ సార్. సార్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఎప్పుడు వచ్చారు సార్ ఊరి నుంచి? నేను 2 రోజులు అవుతుంది సార్ వచ్చి. ఎలా ఉన్నారు సార్? మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలా చదువుతున్నారు సార్? బాగున్నారు సార్. మా 2 అబ్బాయిలు, సెకండ్ ఒకరు, 6th ఒకరు, పెద్ద ఓకే. అబ్బాయి సార్. ఓకే సార్. ఎలా ఉంది సార్ మీ ఫ్యామిలీ? సార్ పిల్లలకి నేను ఎక్కడో ఉండి అయితే చదువు అయితే చదివిస్తున్నాను, కానీ వాళ్ళ సార్. యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క బిహేవియర్ అయితే నాకు కొంచెం బాగా డిసప్పాయింట్ అవుతున్నారు సార్. ఆ విషయంలో ఏమైనా మీకు ఉంటే కొంచెం సజెషన్ ఇవ్వండి సార్. పిల్లలు ఇప్పుడు హై స్కూల్ స్టడీస్ సార్? హై స్కూల్ కాదు సార్, కాలేజీకి వెళ్ళారు. కాలేజీకి వెళ్ళారు. సార్. ఓకే, ఓకే. పిల్లల ప్రవర్తనలో కొంచెం చేంజెస్ వస్తుంది సార్. ఓకే. దయచేసి మీరు ఒక డాక్టర్గా నాకు ఒక సలహాగా సజెషన్ ఇస్తారని మీరు చెప్పి వచ్చారు. ఓకే సార్, ఓకే సార్, గుడ్ సార్. జనరల్గా ఏంటంటే సార్, ఇప్పుడు మన మీ పిల్లలు అనేది కదా సార్, సార్. చాలా ఇళ్ళలో సార్. ఇంక్లూడింగ్ మా ఇల్లు తీసుకున్నా సార్ 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 ఇది చిన్నగా, అంటే చిన్నగా ఏదో మొక్క ఇవ్వంగానే మాన ఇవ్వంగానే అన్నట్టు కరెక్ట్ సార్. చిన్న ఏజ్లోనే అది చిన్నగా స్టార్ట్ అవుతుంది. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. సార్. అందులో మనము సొసైటీకి దూరంగా బతకడం, ఎగ్జాంపుల్ సార్ అపార్ట్మెంట్ కల్చర్, ఎస్ సార్. ఎవరితో మాట్లాడడం, ఎవరితో మన మాట్లాడాలి? ఇంట్లో మనం ఇంట్లోకి వస్తే సార్. మొబైల్, టీవీ, ఆ, పర్సనల్ వర్క్స్, పిల్లలు వాళ్ళ చదువు, ఆ, ఇట్లా ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. ఈ విషయంలో కూడా పేరెంట్స్ అనేది టైం ఇవ్వకపోవడం, అవును సార్. కొంతమంది ఎంప్లాయీస్ పిల్లలకు దూరం ఉండడం, సార్. ఇలా చాలా విషయాలు సోషల్ మీడియా కానీ అవును సార్. ఇప్పుడున్న జనరేషన్ ఇలా చాలా విషయాలు కలిసి ఏంటంటే పిల్లల మధ్య ఎమోషన్, ఫ్యామిలీ బాండింగ్, రిలేషన్షిప్స్, చాలా విషయాలు అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. కనుమరుగైపోయి. అవును సార్. ఇప్పుడు ఆ విషయాలు పెద్దగా అయిన తర్వాత బయటపడుతున్నాయి. ఎందుకంటే Yes, sir. వాళ్ళకి అప్పుడు స్వతంత్రం వచ్చింది. వాళ్ళ మనసులో ఉన్నది బయటికి చెప్పడానికి టీనేజ్ దాటిన తర్వాత కాలేజ్ లెవెల్లోనే చెప్పగలరు. చిన్న పిల్లలు ఏం చెప్పలేరు. కాబట్టి అప్పుడు వాళ్ళ మైండ్ ఏమైతే నేర్చుకున్నారో ఇంతవరకు అదే బయటపడింది. అవును సార్. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం చెప్తే వినరు సార్. అవును మన రిలేటివ్స్ చెప్పినా వినరు. ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళతో కలిసి బతికాం. ఎస్. ఒక కొత్త వ్యక్తి చెప్తే కానీ మనకు, కొత్త వాళ్ళు అందులో ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చెప్తే కానీ మనకు వినారు. కాబట్టి నేను ఇటువంటి సమస్యలు చాలా మంది తెలిసిన వాళ్ళకు ఈ విషయంలో చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ విషయాల్లో ఏ విధంగా సహాయం తీసుకోగలరు అన్నప్పుడు ఏంటంటే మనకు లైఫ్ వాల్యూస్ అనే కంపెనీ స్టార్ట్ అయింది. లైఫ్ వాల్యూస్ అనే సంస్థ. ఈ సంస్థ ఉద్దేశం ఏంటంటే ఇటు టీనేజ్, చిన్న పిల్లలు టీనేజ్లో కానీ, టీనేజ్ దాటిన తర్వాత ఇట్లా కాలేజీ లెవెల్లో కానీ, ఇట్లా మ్యారేజ్, అప్పుడే మ్యారేజ్ ఏంటది, ఏమైతే ఈ చిన్నప్పటి నుంచి విత్తనాలు పడుకుంటూ వచ్చినాయో ఈ వివాహ జీవితం పైన కూడా వాళ్ళకు ప్రభావం చూపుతుంది. ఓకే. అప్పుడు ఈ అమ్మాయి యొక్క పరిస్థితులు ఏంటి, ఈ అబ్బాయి యొక్క పరిస్థితులు కలవట్లేదు, సర్దుకపోయే లక్షణాలు లేవు, అంత పేషెన్స్ లేదు ఇప్పుడున్న జనరేషన్కి. కాబట్టి పెద్దవాళ్ళు కానీ, ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఇటు సమస్యలు ఎదుర్కొంటున్న, కుటుంబంలో ఉన్న సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ లైఫ్ వాల్యూస్ అనే కంపెనీ, అంటే దాంట్లో ఆల్రెడీ కొంతమంది ఇటువంటి పరిస్థితులు చూసి సొసైటీకి మనం ఏదైనా చేయాలి. ఇప్పుడున్న సొసైటీలో చాలా అవసరం. ఎలా వచ్చింది సార్ ఇంటి థాట్? వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు సార్. చాలా మంది సూసైడ్ చేసుకుని అనుకోవడము, విడాకుల విషయంలో కానీ, పిల్లలు పెద్దవాళ్ళ మాట వినకపోవడము, గ్రాండ్ పేరెంట్స్ కంటే అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకు, వాళ్ళ కొడుకులకు. Discover the transformative power of our home classes. Visit our website or call us today to start your journey with life values.